హాయ్ హలో అండి. నేను మీ జ్యోతి. నేను ఈరోజు హోటల్ స్టైల్ అల్లం చట్నీ చూపించబోతున్నానండి. మనము హోటల్‌కెళ్ళినప్పుడు ఇడ్లీ, దోస, వడలోకి ఒక రెడ్ కలర్ చట్నీ ఇస్తారు చూడండి. ఆ రెడ్ కలర్ చట్నీనే నేను ఈరోజు చూపించబోతున్నాను. ఈ టేస్టీ అల్లం చట్నీ ఇడ్లీ, దోస, వడలోనే కాదండి, ఊతప్పం ఇంకా పెసరట్టులోకైతే అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. మెంతులు సరిగ్గా వేగనివ్వకపోతే చట్నీ చేదొచ్చేస్తుంది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వాటి రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేపుకుంటే మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఇప్పుడు 25 గ్రాముల అల్లం తీసుకొని కడిగి చెక్కు తీసి ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒక అర నిమిషం వేపుకోవాలి. ఇందులో కారం కోసము 6 గుంటూరు మిరపకాయలని తీసుకున్నాను. ఇంకా 5 బేడగి చిల్లీస్ని తీసుకున్నాను. బేడగి చిల్లీస్ మంచి కలర్ని ఇస్తాయి చట్నీకి. కాశ్మీరీ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచుకొని బాగా వేపుకోవాలి. మిరపకాయలు మాడిపోకుండా చక్కగా క్రిస్ప్గా వేగాలన్నమాట. మంచి సువాసన వస్తుంది అంటే మిరపకాయలు వేగిపోయినట్టే. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మిరపకాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు నేను పావు కిలో టొమాటోలని పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. 4 మీడియం సైజ్ టొమాటోలు తీసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని 1 నిమిషం పాటు టొమాటోలను కలుపుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు వేపిన తర్వాత ప్యాన్ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటుతుంది, అంటే మాడిపోతాయన్నమాట. అలా మాడిపోకుండా ఉండాలి అంటే మూత పెడుతూ మధ్య మధ్యలో తీస్తూ కుక్ చేసుకోవాలి. చూశారు కదా, టొమాటోలు మెత్తబడిపోయినాయి. ఈ టొమాటోలని తేమ ఆరిపోయేంత వరకు కుక్ చేయొద్దండి. టొమాటోలో తేమ ఉండాలి, పూర్తిగా డ్రై అయిపోకూడదు. ఇలా టొమాటోస్ అన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఇంకా 1/8 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అంటే పావు టీ స్పూన్లో సగం అన్నమాట. ఇప్పుడంతా బాగా కలిపి ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని చల్లారనివ్వాలి. మూత పెట్టడం వల్ల తడి ఆవిరైపోకుండా ఉంటుంది. టొమాటోలు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ మగ్గించుకున్న టొమాటోలంతా వేసుకోవాలి. ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులోకి స్వీట్నెస్ కోసం నేను 3 టేబుల్ స్పూన్లు బెల్లం తీసుకున్నాను. అల్లం చట్నీలోకి బెల్లం చాలా టేస్ట్ని ఇస్తుంది. తప్పకుండా వేసుకోండి. ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కొద్దిగా పల్చగా కావాలంటే ఇంకొద్దిగా నీరు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేడిగి చిల్లీస్ వాడటం మూలన చూసారా రంగు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. గ్రైండ్ చేసిన ఈ అల్లం చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి రంగు మారేంత వరకు వేయించాలి. ఇవి కొద్దిగా రంగు మారి మంచి వాసన వస్తుండగా ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఈ చట్నీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. తప్పకుండా వేసుకోండి. ఇందులోకి 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్ప్గా అయ్యేంత వరకు వేయించండి. పోపు రెడీ అయిపోయిందండి. ఈ పోపుని చట్నీలో కలిపేస్తే టేస్టీ టేస్టీ అల్లం చట్నీ రెడీ అండి. ఇంకా దోశలోకి, ఇడ్లీలోకి, ఊతప్పము, గుంత పొంగనాలు దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పెసరట్లో అయితే చెప్పనక్కర్లేదండి, అద్భుతంగా ఉంటుంది. పెసరట్టు ఈ అల్లం చట్నీ మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా పెసరట్లోకి ఈ అల్లం చట్నీ వేసుకొని ట్రై చేసి చూడండి.
మళ్ళీ మళ్ళీ ఈ మెథడ్లోనే చేసుకుంటారు. నేను ఇక్కడ ఇడ్లీతో సర్వ్ చేశానండి. ఇడ్లీతో కూడా బ్రహ్మాండంగా ఉంది. చూశారు కదా ఆ కలరు ఎంత బాగుందో. టేస్ట్ చేస్తే ఇంకా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. మరొక రుచికరమైన వంటకంతో వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.